బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మార్గశిర అమావాస్య రాబోతుంది గురుగారు. ఆ రోజుకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అంటారు. మరి ఆ రోజు మనలో చాలా మంది రకరకాల సమస్యలు, ఉద్యోగపరంగా డెవలప్ అవ్వాలి అనుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇష్యూస్ ఉంటాయి గురువుగారు. లైక్ ఇంకా చెప్పాలంటే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండాలంటే ఆ రోజున ఎలాంటి పద్ధతులు, నియమాలు పాటిస్తే వారికి అంతా మంచి జరుగుతుంది తెలియజేస్తారా గురు? మార్గశిర అమావాస్య అంటే ఏ అమావాస్యకి లేనటువంటి విశిష్టత ఈ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు ఉంది. కారణం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుల వారు కూడా ఈ మార్గశిర మాసాన్ని మాసానాం మార్గశీర్షోహం, నేనే ఈ మార్గశిర మాసాన్ని అని అన్నాడు. కాబట్టి ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణువుని ఆరాధన చేయాలి. అంతేకాకుండా విష్ణు పత్ని అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి దశమహావిద్యల్లో 10వ అవతారము కబలాత్మికాదేవి జన్మించిన రోజు ఈ రోజు. అంటే 10 అవతారాల్లో 8 అవతారాలు పార్వతీదేవికి సంబంధించింది అయితే, సరస్వతి అవతారంగా మాతంగి, లక్ష్మీ అవతారంగా కమలాత్మిక మనం కొలుస్తాం. కాబట్టి ఈ రోజున కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక సంబంధించినటువంటిది ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. సాధారణంగా ఉండే సమస్యలు ఏంటంటే ఆర్థికపరమైన సమస్యలు, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో ఆటంకాలు, ప్రమోషన్స్ రాకపోవడం, నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించకపోవడం, అలాగే దాంపత్య సమస్యలు, మరియు ముఖ్యంగా ఈ కాలంలో సమాజం ఎదుర్కొంటున్నటువంటిది తమ పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోలేకపోవడం, వివాహ సమస్యలు ప్రతి కుటుంబంలో ఉందమ్మా. కాబట్టి ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి. కేవలం ఈ సమస్యలు తొలగిపోవాలనుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఈ చెప్పేటువంటి విధానాన్ని ఆచరించినట్లయితే, అది కూడా దైవానుగ్రహం కావాలని పరితపించేవాళ్ళు, మామూలుగా కాదమ్మా, ఖచ్చితంగా దైవానుగ్రహం కావాలి అనుకుంటే ఈ రోజున చెప్పేటువంటి చిన్న పరిహారం కనుక పాటించుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఎలాగో అమావాస్య ముందర అన్ని కుటుంబాలలో దేవతా విగ్రహాలు తుడుచుకుంటారు, ఇల్లంతా శుభ్రపరచుకుంటారు. ప్రత్యేకంగా ఈ మార్గశిర మాసానికి సంపూర్ణముగా ఇల్లంతా కూడా బూజు అనేది, మట్టి అనేది లేకుండా ముందు రోజే కడుక్కోవాలి. ఆ 19వ తారీఖు డిసెంబర్ ఎల్లుండి, ఆ 19వ తారీఖు రోజున ఈ చలికాలం కాబట్టి పొద్దునే నిద్ర లేవడం కాస్త కష్టమే. అంటే 4:30-5 లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట్లో ఆల్రెడీ ముందు రోజే ఇల్లంతా శుభ్రపరచుకుంటారు కాబట్టి, బూజు దులుపుకుంటారు కాబట్టి, ఒక మంచి బకెట్ నీళ్ళల్లో మొట్టమొదటిగా ఈ గళ్ళ ఉప్పు, తర్వాత ఇలాచి, తర్వాత పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, ఘృతము అంటే మన ఆవు పంచకం, అలా గోపంచకం, తర్వాత కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వేసి ఒక పావు గంట సేపు అలా ఉంచితే అందులో ఉన్న సారమంతా నీటిలో చేరుకుంటుంది. తర్వాత గళ్ళ ఉప్పు కూడా వేస్తాం కాబట్టి ఇదంతా కూడా ఇల్లంతా కూడా పొడి బట్టను నాంచి ఇల్లంతా తుడిచేసుకొని, పూజా మందిరం కూడా తుడిచేసుకుంటే అప్పుడు ఇల్లంతా శుభ్రత, పవిత్రత, అంటే నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ లక్ష్మీ అమ్మవారు మహాసున్నితమైన దేవత, చంచల, అంటే ఒక చోట స్థిరంగా ఉండదు, పవిత్రత ఉంటేనే ఉంటుంది. ఎత్ర శుచిః తత్ర దేవతాః. కాబట్టి ఈ పవిత్రత రావడం కోసం ఇదంతా చేసిన తర్వాత ఇంట్లో గుగ్గిలము, సాంబ్రాణి, ధూపం వేసేస్తే ఆ ఇంటికి అంటుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. తద్వారా దేవతాశక్తి పూజ చేస్తాం కదా, అప్పుడు దేవతాశక్తి వస్తుంది. ఇంట్లో చక్కగా ఆవు నేతిలో వెలిగించినటువంటి దీపారాధన, ఆవు నేతితో దీపారాధన చేయాలి. తర్వాత చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే లక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోనే పెడతారు. కానీ ఇప్పుడు ఉన్నారు లక్ష్మీ అమ్మవారితో పాటు విష్ణు ఉన్నటువంటి చిత్రపటము లేదా విగ్రహానికే పూజ చేయాలి. ఇప్పుడు మీరున్నారమ్మా, మీ ఇంట్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ వస్తారు, బొట్టు పెట్టి మా ఇంట్లో గృహప్రవేశం ఉందని అంటారు, పక్కన మీ వారు ఉంటారు, మీకు చెప్తే మీరు వెళ్తారా?
మా వారికి చెప్పకుండా వెళ్ళాం కదా, వారికి కూడా ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే బాగుంటుంది. మీ ఇద్దరు దంపతులు రండి అని అంటేనే ఖచ్చితంగా వస్తారు. మరి అమ్మవారు కూడా విష్ణువుని స్మరించకుండా, విష్ణువుని పూజ చేయకుండా నన్ను ఒక్కళ్ళనే పూజ చేస్తేనే నా ఇంట్లో ఎందుకుంటాను? శుక్రవారం అమ్మవారు కూడా కదా. అడుగుతుంది. ఉమ్. కాబట్టి విష్ణుతో సమేతమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని ఆ రోజు ఆరాధన చేయాలి. ఖచ్చితంగా. ఆవునేతితో దీపారాధన చేయగానే లక్ష్మీ సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ విగ్రహానికి లేదా శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి, ఉమ్. అర్చన చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరంతో అర్చన చేయాలి ఆ రోజంతా. చేసిన తర్వాత బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇది కూడా లేకపోయినా ఇంకా ముఖ్యంగా ఈ పెసర్లతో ఉంటాయి కదమ్మా, ఈ పెసర్లతో చేసే పాయసం కూడా ఉంటుంది. అవును గురువు. ఆ పెసర్లతో చేసిన పాయసం పెట్టాలి. ఎందుకు అనంటే ఆ రోజు అమావాస్య శుక్రవారం అవ్వడం చాలా విశేషం. అమావాస్య శుక్రవారం వస్తుంది గురుగారు. పైపెచ్చు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం. ఆ జ్యేష్ఠ నక్షత్రం నేను సిన్సియర్ గా చెప్తున్నాను, 110 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా రీసెర్చ్ చేస్తే శుక్రవారము, మార్గశిర మాసము అమావాస్య, శుక్రవారము, జ్యేష్ఠ నక్షత్రం కలిసి వచ్చినటువంటిది 2050 వరకు కూడా చూస్తే 5 సార్లు మాత్రమే వచ్చింది. ఎప్పటి నుంచి? 1940 నుంచి 2050 వరకు 5 సార్లు మాత్రమే వచ్చింది. ఇది 4వసారి. 2050 ఇప్పటి నుంచి 2050 మరో 25 సంవత్సరాల్లో ఒక్కసారి వస్తుంది. కాబట్టి చాలా విశేషం అన్నమాట. కాబట్టి ఎందుకు పెసలను అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి పెసలతో చేసిన పాయసం, శుక్రవారం లక్ష్మీ అమ్మవారు కాబట్టి బెల్లంతో చేసినటువంటి పాయసం, ఇవి కలిపి చేసి పాయసాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి మార్గశిర అమావాస్య సందర్భంగా దశమహావిద్యల్లో కమలార్పిక అని చెప్పాం కదా, కమలార్పిక అమ్మవారి యొక్క హోమము, ప్రత్యంగిరా హోమము, బగళాముఖి హోమము, రాజశ్యామల, వారాహి హోమాలు, అలాగే ఈ రోజున మనం చెప్పుకునేటువంటి వివాహ దాంపత్య సమస్యల, ఉద్యోగము, వ్యాపారాభివృద్ధికి కూడా హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి విష్ణువు సదా ధరించే వైజయంతి మాలని పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది విశేషం. ఇక ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉంటే మంచిది. ఎందుకంటే శుక్రవారం అమావాస్య కాబట్టి ఆ రోజున మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. మళ్ళీ ప్రదోషకాల సమయంలో మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని 5:45 కల్లా సూర్యాస్తమయం అవుతుంది కదమ్మా. 5:30 కల్లా ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణం చేసి తర్వాత చంద్రుడు కూడా ఉంటాడు, చుక్కలు ఉంటాయి. అంటే చంద్రుడు లేకపోయినా ఒకసారి ఆకాశానికి నమస్కారం చేసి చంద్రుడికి నమస్కారం చేస్తున్నట్టుగా భావన చేసి అప్పుడు ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేసి సదా అమ్మవారి నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో వివాహ సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, భర్తని ఏలుకొని భార్యని ఏలుకొని భర్త బాధపడేటువంటి వాళ్ళకి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధిలో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి ఖచ్చితంగా శివరాత్రి లోపల వాళ్ళకి ఈ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఒక ఇంటి వాళ్ళు అవుతారు, ఆనందంగా జీవిస్తారు. ఇది చెప్పవచ్చునమ్మా. మళ్ళీ ఇటువంటి అవకాశం మళ్ళీ రాదమ్మా. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మార్గశిర మాసమే, మళ్ళీ 50 కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మాత్రం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా విడిచిపోకుండా చక్కగా ఈ నియమాన్ని పాటించండి, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే ఇక ఈ రోజున వీలైతే ఇప్పుడు ఒక మంత్రం చెబుతాను, ఆ మంత్రాన్ని 1008 సార్లు కానీ లేదా కనీసం తక్కువ 108 సార్లు అయినా కానీ జపం చేయండి. చాలా అమావాస్య రోజున. ఏంటి ఆ మంత్రం అంటే, ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు కానీ 108 సార్లు కానీ జపం చేయండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మరింత శీఘ్రంగా కలుగుతుంది. లేదు దీంతో పాటుగా సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు కావాలని అనుకుంటే మన పీఠమాధ్వర్యంలో జరిగే ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు నమోదు చేసుకోవచ్చు.
గురువుగారు మరి ఎవరికైనా మీరు చెప్పిన పరిహారం అది పాటించడం కుదరకపోతే ఆ మంత్రం పఠించవచ్చా గురువుగారు? పఠించవచ్చు, దూరంగా తప్పు లేదు, ఉండేసి. తప్పు లేదు. తప్పకుండా. తప్పకుండా గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. మార్గశిర అమావాస్య విశిష్టతను చాలా చక్కగా క్లుప్తంగా చాలా సులువుగా పరిహారం కూడా చేసుకునే విధంగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.